మదపటేనుగులను పట్టడంలో కుంకీలు చాలా కీలక పాత్రను పోషిస్తాయి. కేవలం వీటిని అరికట్టడం కోసము కుంకీలకు చిన్ననాటి నుండే శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ వల్లే రైతన్నలు అటవీ ప్రాంతాల సరిహద్దులోని వారి వ్యవసాయ పొలాల్లో చక్కగా వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. ప్రస్తుతం హిలిప్యాండ్ హబ్గా ఏర్పాటు చేసిన ముసలిమడుగు ప్రాంతంలో ఒక్కసారి చూశామంటే శిక్షణ పొందిన ఏనుగులు అక్కడ ఉన్నా కూడా తర్ఫీదుగా సంరక్షకులు శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే శిక్షణ తర్ఫీదు మరిచామంటే వాటి ప్రవర్తన ఎలా బిహేవ్ చేస్తాయో చెప్పలేమంటున్నారు కావడీలు. వాటికి శిక్షణ ఎలా ఇస్తారు, అవి ఎలా కావడీలకు ఎలా రియాక్ట్ అవుతాయో మనం లోకల్ 18 స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే అంత భారీ ఆకారం గల ఏనుగులు మనుషులు చెప్పిన మాటలు వింటాయా? మనుషుల సైగలకు కుంకీలు కదలికలు వామ్మో, అలా అయితే వెంటనే చూసేయాలనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పాలి. నా పేరు రమేష్, నాది పలమనేరు మండలము. ఇంతకు ముందు గతంలో నేను ట్రాకర్గా పనిచేస్తా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ట్రాకర్గా? 8 సంవత్సరాలు పనిచేసినాను. ఇప్పుడు కాలపల్లి సెక్షన్లో ముసలమూడు గ్రామంలో ఎలిఫెంట్ క్యాంపు పడిన వలన దీని తరఫున మా సార్ తరఫున నేను కర్ణాటక నుంచి దుబారాలోనే 1 నెల ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ క్యాంపులో నుంచి ఎలిఫెంట్ దగ్గర నేను కావడిగా పనిచేస్తూ దానికి కావాల్సిన ఆహారము, ఫుడ్డు, దాని దగ్గర మనం మచ్చిక చేసుకునేది, దానికి మంచి చెడ్డ చూసుకొని కావడికి పనిచేస్తూ ఈ ఏనుగు అభిమన్యు ఏనుగు దగ్గర మేము పనిచేస్తాము. ప్రతి ఏనుగుకి ఇద్దరు ఉంటారు. వాళ్ళని మావటి కావడిగా చెప్తారు. మావటి అనేది ఆ ఏనుగు కంట్రోల్ కానీ ఆ ఏనుగు పూర్తి బాధ్యతను మావటి తీసుకుంటారు. అన్ని మెయింటెనెన్స్. కావడి అని కూడా దానికి కావాల్సిన ఆహారం కానీ ఫుడ్ కానీ దాన్ని మంచి చెడ్డ బాతింగ్ చేయడము, ఫుడ్ తీయడము, ఇవన్నీ కావడిగా మా పని మేము చేసుకొని దాన్ని మంచిగా చేసుకుంటాము.